హాయ్, వెల్కమ్ టు భారత్ బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈరోజు ఈ వీడియోలో విజయనగర సామ్రాజ్యపు రెండవ రాజధాని పెనుగొండలోని గగన్ మహల్, శ్రీకృష్ణదేవరాయలు నివసించిన వేసవి విడిదిగా ఏర్పరచుకుని రెండవ రాజధానిగా పేరుగాంచిన ఈ గగన్ మహల్ గూర్చి ఈరోజు తెలుసుకుందాము. విజయనగర సామ్రాజ్యపు ఘనతకు, పౌరుషానికి, పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది పెనుగొండ. 5 కొండలు కలిపి ఒకే కోటగా కట్టి దిగ్విజయంగా పెనుగొండను రెండవ రాజధానిగా చేసుకొని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయల యొక్క ఘనతను తన మూగ భాషలో వందల సంవత్సరాల నుంచి చెబుతూనే ఉంది పెనుగొండలోని గగన్ మహల్. వేసవి విడిదిగా విజయనగర సామ్రాజ్యపు రెండవ రాజధానిగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ గగన్ మహల్ తరతరాల నుంచి చెరగని అందంతో, శోభను కొంచెం కూడా కోల్పోకుండా శ్రీకృష్ణదేవరాయల యొక్క ఔన్నత్యాన్ని, వైభవాన్ని చాటి చెబుతోంది తన మూగ భాషతో ఈ గగన్ మహల్. ఈ గగన్ మహల్ని 1575వ సంవత్సరంలో నిర్మించారు. పర్షియన్, హిందూ సాంప్రదాయం ప్రకారం కలగలిపి కట్టడం జరిగింది. ఇందులో కొంచెం కూడా సిమెంటు కానీ అత్యాధునికమైన పరికరాలు ఏవి ఉపయోగించకనే తరతరాల నుండి కొంచెం కూడా చెరగకుండా అదే భద్రంగా ఈ గగన్ మహల్లో లేదా ఏసీలు కూడా లేవు, లేదా ఒక ఫ్యాన్ కూడా లేదు. అయినా కూడా బయట మండిపోతూ ఉన్నా కూడా ఎండలు ఈ గగన్ మహల్ లోపలికి వస్తే చల్లదనం ఇస్తుంది. అందుకేనేమో శ్రీకృష్ణదేవరాయలు తన ఫ్యామిలీ, కుటుంబంతో కలిసి వేసవిలో తప్పనిసరిగా ఇక్కడ నివసించేవారని చెబుతారు. ఆనాటి వారికి ఎలాంటి ఆధునిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ ఈ గగన్ మహల్ నిర్మాణంలో సిమెంట్ ఏమాత్రం వాడకపోయినా కూడా సున్నం, ఇసుక, బెల్లం, కోడిగుడ్డు, తెల్ల సొన ఇలాంటివి అంతా కలిపి వాడి ఇది నిర్మించడం జరిగింది. అయితే కాలాన్ని మించి శతాబ్దాల కాలం నుంచి కూడా చెక్కు చెదరకుండా ఇలాగే నిలబడి ఉంది అంటే ఆధునిక పరిజ్ఞానం లేకపోయినప్పటికీ వారి పరిజ్ఞానమే నిజమైన విజ్ఞానమని ఈ గగన్ మహల్ మనకు చెబుతోంది. కాలాన్ని మించి నిలిచిపోయింది, ఇంకా నిలుస్తూనే ఉంది. నిజమైన పరిజ్ఞానం వాళ్ళదే కదా, కాదంటారా? విజయనగర సామ్రాజ్యం గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా మహామంత్రి తిమ్మరుసు పేరు మరచిపోలేరు. మహామంత్రి తిమ్మరుసు పేరు తెలియని వారు ఉండరు విజయనగర సామ్రాజ్యం గురించి తెలిసిన వాళ్ళకి. ఈ గగన్ మహల్ తరతరాల నుంచి దీని గొప్పతనాన్ని చాటుతూనే ఉంది. మరియు శ్రీకృష్ణదేవరాయలు రెండవ రాజధానిగా ఎంచుకోవడానికి కారణాలు ఇక్కడ ఉన్న ప్రకృతి అందం, విశాలమైన అందమైన ప్రకృతి మధ్యలో 5 కొండల మధ్యలో ఈ గగన్ మహల్ నిర్మించడం జరిగింది. ఈ గగన్ మహల్లోనే శ్రీకృష్ణదేవరాయలు గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్లో రాణి తన గది పక్కన రాణి గది పక్కన మహామంత్రి తిమ్మరసు గది ఉండేది. ఇక్కడి నుంచినే కోటపైకి చూసేవాళ్ళు. కోట పైన ఉన్న సమాచారం అంతా ఇక్కడి నుంచినే తెలుసుకునేవాళ్ళు. ఈ భవంతి యొక్క గొప్పతనం ఏమిటి అంటే
ఇది అరబిక్ పర్షియన్ సాంప్రదాయం కూడా కలిపిన ఒక కళాఖండం. వాస్తు ప్లస్ అరబిక్ సాంప్రదాయం ప్రకారము కలిపి కట్టిన ఒక కళాఖండంగా మనం చెప్పుకోవచ్చు. ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఎలాంటి ఆధునికమైన పరికరాలు లేనప్పటికీ కూడా ఈ గగన్ మహల్లో శ్రీకృష్ణదేవరాయలు నివసించడానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ చూడండి, ప్రకృతి సంపద, గాలి వెలుతురు. ఎన్ని వోల్టుల బల్బు వేస్తే మాత్రం ఇంత స్వచ్ఛమైన వెలుతురు వస్తుందా చెప్పండి? ఇంత స్వచ్ఛమైన గాలి వస్తుందా? ఈ విండోస్, కిటికీలు అత్యాధునిక కాలంలో కూడా ఇంత అనుకూలంగా గాలి వెలుతురు వచ్చేలాగా ఇప్పటికీ దీన్ని మించిన కట్టడం లేదు అనే చెప్పాలి. ఎంత సుదూరం నుంచి కూడా చూస్తే అంత స్వచ్ఛంగా కనిపిస్తుంది ఈ భవంతి నుంచి. రాయలవారు మహారాజు కూర్చున్న గదికి, మహారాణి కూర్చున్న గదికి కొంచెం హైట్లో మహారాజు కూర్చునే గది ఉంటుంది, కొంచెం హైట్ తక్కువలో మహారాణి మహామంత్రి కూర్చునే గదులు ఉంటాయి. అంటే మహారాజు కదా, అందుకనే కొంచెం హైట్ ఎక్కువ ఉన్న గదిలో ఉండేవాళ్ళు, కూర్చునే వాళ్ళు అని చెబుతారు ఇక్కడి వాళ్ళు. అలాగే ఏమాత్రం శ్రీకృష్ణదేవరాయలకు కొంచెం కూడా భద్రత పైన కానీ పరిపాలన పైన కానీ ఎలాంటి అభద్రతా భావం లేకుండా నిస్సంకోచంగా చెడ్డ పేరు వస్తుందేమో అనే ఒక చిన్న అనుమానం కూడా రాకుండా మహామంత్రి తిమ్మరుసు వాళ్ళే రాజ్యాన్ని అంత సుభిక్షంగా చూసుకునేవాళ్ళు. ఒక్క రాజ్య పరిపాలన అంటే ప్రజలకు 3 పూట్ల తినడము, నిద్రపోవటము, ఉండటానికి ఇల్లు, ఇవి మాత్రమే కాదు, వారసత్వ సంపద, కళాఖండాలు, లేపాక్షిలోని కళాఖండాలు కానీ, హంపీలోని కళాఖండాలు కానీ, గోరంట్ల ఒక చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద మంటపాలు, పెద్ద టూరిస్టు ప్లేసులు, ఇవన్నీ కూడా విజయనగర సామ్రాజ్యంలో వెలసినవే. అంతటి కళాభిమాని శ్రీకృష్ణదేవరాయలు. అలాగే సాహిత్యం, స్వంతంగా శ్రీకృష్ణదేవరాయలు మహాకవి ఆముక్తమాల్యద అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని రచించి మనకు అందించిన మహాకవి కూడా. పౌరుషానికి చక్రవర్తి మరియు సాహిత్యంలో మహాకవి, కళాభిమాని, ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునే మంచి హృదయం. ఇన్ని మంచి లక్షణాలు ఎవరికి ఉంటాయో చెప్పండి? అయితే ఈ గగన్ మహల్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా 4 వైపులా ఒకేలాగా కనిపించే ఆర్చరీలు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ వెళ్తే కూడా ఇంతకంటే సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది, కానీ ఇదే అందంతో, ఇదే టెక్నాలజీ ఫస్ట్ ఫ్లోర్లో కూడా 4 వైపులా ఒకేలాగా కనిపించే ఆర్చరీలు. అంటే ఒక దర్వాజ్ అంటారు కదా, ముఖద్వారం లాగానే ఉండే 4 వరుసలు అలాగే ఉంటుంది. లాస్ట్ 4 వరుసలు కూడా మళ్ళీ అటు నుంచి 4 దిక్కుల 4 వరుసలు ఒకే అందంతో, ఒకే టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఎటువైపు చూసినా మనము ఏ దిక్కున పడమర ఉన్నా, ఉత్తరం ఉన్నా, దక్షిణం ఉన్నా ఒకేలాగే కనిపిస్తుంది. మనం ఏ దిక్కున ఉన్నామనేది కూడా తెలియదు ఈ గగన్ మహల్లో. అలాగే ఈ ఇసుక, బెల్లం, సున్నం, కోడిగుడ్డు, తెల్ల సొన, ఇది ఎంత గట్టిది అంటే
ఇప్పుడు కట్టుతున్న ఈ సిమెంట్తో కట్టుతూ ఉన్న ఈ బిల్డింగులు 100 సంవత్సరాల కంటే ఎక్కువ, 100 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాల తర్వాత కొంచెం కొంచెం రాలుతూనే ఉంటుంది ఈ మోల్డ్ స్లాబ్. కానీ ఇది ఇప్పటికీ కూడా ముట్టుకొని టచ్ చేసి, ఇలా టచ్ చేసి చూస్తే కూడా ఏదో 10 సంవత్సరాల ముందు కట్టిన దానిలాగా అంత నైస్గాను ఉంటుంది, అంత భద్రంగానూ ఉంటుంది. అన్ని ప్లేసుల్లో మాత్రం కొంచెం రాలింది. అది ప్రజలు అందరూ కింద కదా కూర్చోవడం, సెక్యూరిటీ లేకముందు అక్కడ కూర్చోవడం, అలా ఇలా ఆడుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళేమో. కింద మాత్రం కొంచెం పెలికలు రాలింది. కానీ ఇది ఎందుకు గవర్నమెంట్ ఇప్పుడు సిమెంట్ వేసి రెడీ చేయలేదు అంటే, దాని న్యాచురాలిటీ పోకుండా అది ఎలా ఉండేది అలాగే ఉండాలి. దానికి మళ్ళీ వేరే టెక్నాలజీ జోడించి దాన్ని రిపేర్ చేయనవసరం లేదు. ఎలా ఉండేది అలాగే ఉండాలి. ఈ కట్టడం వీటి ద్వారా కట్టారని ప్రజలకు ఎప్పుడూ అది నిదర్శనంగా, సాక్ష్యంగా నిలవాలి అని గవర్నమెంట్ దానిని రిపేర్ చేయలేదు. అలాగే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ కానీ అందరూ ఇక్కడ సందర్శకులు ఎప్పుడు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కొంచెం కూడా చెక్కు చెదరలేదు. స్టెప్స్ కూడా, మెట్లు కూడా అదే భద్రంగా ఉన్నాయి. ఎంతమంది మెట్ల పైన ఎక్కుతూ పోతారు, మళ్ళీ దిగుతూ వస్తారు. కానీ ఇది ఏమాత్రం చెక్కు చెదరలేదు. 5 కొండలను కలిపి కట్టిన పెద్ద కోట. కానీ ఆ కోట అది మరొక రోజు మనం వీడియో చేద్దాము. కానీ ఈ గగన్ మహల్లో ఒక సీక్రెట్ రహస్య ద్వారం గుండా ఆ కొండపైన ఉన్న కోటకు రాజు వెళ్ళేవాళ్ళంట. అక్కడ ఏమన్నా ఆపదలు ఏమైనా వచ్చాయా, దొంగలు ఎవరైనా వచ్చారా, ఏమన్నా శత్రు దాడి ఏమైనా జరుగుతుందా అంటే రహస్య ద్వారం గుండా ఈ గగన్ మహల్ నుంచి అది మనకు ఇప్పటికీ కూడా చూపించారండి. ఇక్కడి నుంచి కోటకు వెళ్ళే వాళ్ళంట, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేవాళ్ళంట. ఎప్పుడంటే అప్పుడు, రాత్రి కానీ ఎప్పుడంటే అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళంటారు. మహారాజు, మహామంత్రి వాళ్ళ కుటుంబం మాత్రమే తెలిసిన ఒక రహస్యమైన ద్వారం ఉంది అంట ఈ గగన్ మహల్లో. అంతటి టెక్నాలజీ ఆ కాలంలోనే ఉండడం, అది ఇప్పటికీ నిదర్శనంగా నిలవడం మన తెలుగు వారి గర్వకారణం. ఒక విజయనగర సామ్రాజ్యపు 2వ రాజధాని పెనుగొండలో వెలసింది అని మన తెలుగువారి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ఇంత వైభవంగా ఉన్న విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణ దేవరాయల వారి రాజ్యం, మహారాజ్యం ఒక విషాద గాథను కూడా కలిగి ఉంది. ఈ గగన్ మహల్లో నివసించినప్పుడే మహామంత్రి తిమ్మరుసు ఉన్న కాలంలోనే మహామంత్రి తిమ్మరుసు పైన, మహామంత్రి తిమ్మరుసు అంటే తనకు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయినా ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా విద్యలను నేర్పించి రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచిన తిమ్మరుసుని అప్పాజీ అని పిలుచుకునేవాడంట శ్రీకృష్ణ దేవరాయలు. అంటే ఎంతటి నమ్మకస్తులు వాళ్ళు, అంత తండ్రి కుమారుడు అలా ఉన్నారు కాబట్టే శ్రీకృష్ణ దేవరాయల యొక్క ఘనత ఇప్పటికీ మరచిపోలేము. జయంతి, శ్రీకృష్ణ దేవరాయల జయంతి ఇప్పటికీ జరుపుకుంటూ ఉన్నాము మన తెలుగు వాళ్ళు. అంత గొప్ప చరిత్రను కలిగి ఉండటానికి కారణం మహామంత్రి 3 పూలు 6 కాయలుగా 10 కాలాల పాటు, 100 సంవత్సరాల పాటు వారి వైభవాన్ని ప్రజలు చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి సంబంధం మహారాజు, మహామంత్రి శ్రీకృష్ణ దేవరాయలు, మహామంత్రి తిమ్మరుసు వీరి సంబంధం. కానీ అది ఈ విజయనగర సామ్రాజ్య పతనానికి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఈ తండ్రి కుమారుడు లాగా ఉన్న మహారాజు, మహామంత్రి మధ్య చిచ్చు పెట్టడానికే ఎవరో చంపి అప్పాజీ పైన వేశారు. ఈ విషయం కన్న కుమారుడు చనిపోయిన బాధలో చెప్పుడు మాటలు విని కన్న తండ్రి లాంటి అప్పాజీకి
తిమ్మరుసుకు కళ్ళు పీకేసి ఒక కారాగారంలో, వెలుతురు లేని కారాగారంలో బంధించినట్లు చెబుతారు. ఆ కారాగారం ఇప్పటికీ కూడా ఇక్కడే ఉంది. ఈ మహామంత్రి చనిపోయిన తర్వాత నిజం తెలుసుకున్న మహారాజు చాలా పశ్చాత్తాపపడ్డాడని, ఆయనకు గొప్పగా ఒక సమాధి కూడా నిర్మించాడని చెబుతారు. కానీ కొన్ని తిరుపతిలోని శాసనాల ప్రకారం అప్పాజీ అందరూ చెప్పుకుంటూ ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు కళ్ళు పీకేసి ఇలా కారాగారంలో బంధించి చనిపోవడం జరగలేదు. వాళ్ళు ఈ అప్పాజీ అని పిలువబడే మహామంత్రి తిమ్మరుసు యొక్క సోదరుడు తిరుపతి తిరుమల దేవస్థానానికి కానుకలు కూడా ఇచ్చినట్లు అక్కడ శాసనాలలో లిఖించబడింది. అంటే చరిత్ర ఒకలా ఉంది, సాక్ష్యాలు మరోలా ఉన్నాయి. అది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విజయనగర సామ్రాజ్యపు వైభవానికి, పరాక్రమానికి, నిజాయితీకి, వారి నిర్మాణ శైలికి, వారి కళాభిమానానికి నిదర్శనంగా మచ్చుతునకగా నిలిచింది ఈ గగన్ మహల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.